మత్తు, గంజాయి, మాదక ద్రవ్యాలు నిషేధిత ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలో కళాశాల విద్యార్థులు గొప్ప ర్యాలీని నిర్వహించారు. జూనియర్ కాలేజీ సర్కిల్ నుంచి కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ నగర్ సర్కిల్ ప్రధాన రహదారుల గుండా కొనసాగినది. యువతీ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని, ఈ దేశం, ఈ సమాజం మత్తులో మునిగిపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని చవిచూడవస్తుందని, మత్తు పదార్థాల నిషేధం అటు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ఇటు సమాజం ప్రభుత్వానికి సహకరించాలి. వీటి వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న స్మగ్లర్లను ఏరిపారేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలతో అవగాహన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు పెట్టి సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలి. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే పూర్తిగా యువతీ యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కాపాడుకోగలం. ఈ దేశ భవిష్యత్తు, భావి తరాల పౌరులను ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాలు తప్పనిసరి. ప్రమాదవశాత్తు కాలు జారి క్రింద పడి కాలు విరిగిన బీసీ ధర్మవరం సోదరుడు అడ్రబాబును పరామర్శించిన ధర్మవరం బీసీ సంఘం శాఖ. బీసీ సంఘం శాఖ అధ్యక్షులు బండి వెంకటేష్ గారు, ఉపాధ్యక్షులు గోకుల రవి, కార్యదర్శి కె జంగమన్న, సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు గారు, కోశాధికారి బిటి కొండయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.